నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన సోమవారం సందర్భంగా నటరాజస్వామి రూపంలో ఉన్న ఈశ్వరుణ్ణి ఆరాధన చేస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో, నటరాజస్వామి రూపంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. కళారంగంలో విశేషమైన రీతిలో రాణించటానికి, నాట్యరంగంలో అద్భుత స్థాయిలో రాణించటానికి, జీవితాన్ని చరితార్థం చేసుకుని మోక్షం వైపు అడుగులు వేయటానికి నటరాజస్వామి ఆరాధన విశేషంగా సహకరిస్తుంది. పరమేశ్వరుడు నటరాజస్వామి రూపంలో ఆనంద తాండవం చేస్తూ ఉంటాడు. ఆ నృత్యంలో సృష్టి, స్థితి, లయ మూడింటిని నడిపిస్తున్నాడు. ఆయన నాట్యం చేసే సమయంలో పైన ఉన్నటువంటి కుడి చేత్తో ఢమరుకాన్ని ధరించి ఆ ఢమరుకాన్ని శబ్దం చేస్తూ ఉంటాడు. ఆ ఢమరుకం నుండి వచ్చే శబ్దం ఓంకారం. ఆ ఓంకారం నుంచే సృష్టిలో ఉన్నటువంటి అన్ని శబ్దాలు కూడా ఆవిర్భవించాయి. అంటే సృష్టిని నియంత్రించటానికి కారణం పైకి ఉన్నటువంటి ఆ చేతిలో ఉన్న ఢమరుకమే అని ఈ నటరాజస్వామి రూపంలో మనమందరం అర్థం చేసుకోవాలి. అలాగే నటరాజస్వామి రూపంలో ఆయన పైకి ఉన్నటువంటి ఎడమ చేయిని కలిగి ఉంటాడు. పైకి అలా ఉన్నటువంటి ఎడమ చేతిలో నటరాజస్వామి అగ్నిని ధరించి ఉంటాడు. అంటే ఈ సృష్టిని లయం చేసి కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను అని చెప్పటానికి సంకేతంగా నటరాజస్వామి రూపంలో పైకి ఉన్నటువంటి ఎడమ చేయిలో ఈశ్వరుడు అగ్నిని ధరించి ఉంటాడు. అలాగే నటరాజస్వామి రూపంలో క్రిందకు ఉన్నటువంటి కుడి చెయ్యి అభయముద్రలో ఉంటుంది. ఆ అభయముద్ర మనకున్నటువంటి అన్ని రకాలైనటువంటి భయాలను, బాధలను, అజ్ఞానాన్ని తొలగింపజేస్తాను అని చెప్పటానికి సంకేతంగా ఉంది. అలాగే ఈ నటరాజ తత్వంలో క్రిందకు ఉన్నటువంటి ఎడమ చెయ్యి కూడా ఉంటుంది. క్రిందకు ఉన్నటువంటి ఎడమ చెయ్యి నాట్యం చేస్తున్నప్పుడు పైకి లేచి నిలబడి ఉన్నటువంటి కాలును చూపిస్తుంది. దీనిలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటంటే, క్రిందకు ఉన్నటువంటి ఎడమ చెయ్యి పైకి లేచి ఉన్నటువంటి కాలును చూపించటం అంటే బాధల్లో ఉన్నటువంటి మనల్ని ఉద్ధరించి పైకి తీసుకొని వచ్చి మోక్షాన్ని కలిగింపజేస్తాను అని చెప్పటానికి సంకేతంగా క్రిందకు ఉన్నటువంటి ఎడమ చెయ్యి పైకి ఉన్నటువంటి కాలిని సూచిస్తూ ఉంటుంది. అంటే అజ్ఞానాంధకారంలో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు ఆ బాధల నుంచి బయటికి తీసుకువస్తానని నటరాజస్వామి రూపంలో ఈశ్వరుడు అందరికీ సందేశం ఇస్తున్నాడు. అలాగే ఈ క్రిందకు ఉన్నటువంటి ఎడమ చెయ్యి మనం చూడటానికి ఒక ఏనుగు తొండంలాగా ఉంటుంది. అంటే అది జ్ఞానాన్ని కలిగింపజేస్తుందని అర్థం. అన్ని రకాలైన దుఃఖాలను తొలగింపజేసి జ్ఞానాన్ని సిద్ధింపజేస్తానని చెప్పటానికి సంకేతంగా నటరాజ రూపంలో క్రింద ఉన్నటువంటి ఎడమ చెయ్యి చూడటానికి ఏనుగు తొండంలాగా ఉంటుంది. నటరాజస్వామి వారు నాట్యం చేసే సమయంలో జటాజూటం పైకి కిందకి ఊగుతూ ఉంటుంది. పరమేశ్వరుడి జటాజూటం మేఘంగా వేదం వర్ణించింది. నమో కపర్ధినే చ వ్యుప్తకేశాయ చ అంటుంది నమ్మకం. అంటే వేదంలో ఏం చెప్పారంటే ఈశ్వరుడి జటాజూటాన్ని మేఘంగా వర్ణించారు. పరమేశ్వరుడి జటాజూటం అలా కదులుతూ ఉంటే ఆ జటాజూటం కదలికలకు వర్షం కురుస్తుందని నమ్మకం మనకు తెలియజేస్తుంది. స్వామివారు నాట్యం చేసే సమయంలో సృష్టి, స్థితి, లయ వీటితో ఏమాత్రం ప్రభావం చెందని విధంగా ఉండే ప్రశాంతమైనటువంటి ముఖాన్ని కలిగి ఉండి ఆయన తాండవం చేస్తూ ఉంటాడు. నటరాజ తాండవం కూడా 7 రకాలుగా ఉంటుందని వేదం మనకు తెలియజేస్తుంది. ఏ తాండవంలో అయినా సరే ప్రశాంతమైనటువంటి చిరునవ్వుతో అజ్ఞానంలో కూరుకొని ఉన్నటువంటి అందరికీ మోక్షప్రాప్తిని సిద్ధింపజేస్తానని అభయాన్ని అందిస్తూ ఆయన జటాజూటం కదులుతున్నప్పుడు వర్షాన్ని కురిపించి ప్రకృతిని నియంత్రిస్తున్నానని చెప్పటానికి సంకేతంగా ఉన్న నటరాజస్వామి రూపంలో ఉన్న అంతరార్థాన్ని అర్థం చేసుకుంటూ స్వామిని ఆరాధిస్తే కళారంగంలో విశేషమైన రీతిలో రాణించవచ్చు. నాట్యరంగంలో అమోఘమైన స్థాయిలో రాణించవచ్చు. అంతటి విశిష్టత నటరాజస్వామి తత్వంలో దాగి ఉంది. వచ్చే సోమవారం శుభయోగం శీర్షికన పరమేశ్వరుడు ప్రకృతి స్వరూపుడిగా, కాలపురుషుడిగా ఏ విధంగా ఉన్నాడో, నమ్మకంలో ఈశ్వరుడి వైభవాన్ని ఏ విధంగా వర్ణించారో తెలుసుకుందాం. రేపటి శుభయోగం శీర్షికన మంగళవారం సందర్భంగా జాతక చక్రంలో కేతుగ్రహ దోష తీవ్రత ఉన్నప్పుడు కేతువు వల్ల సంభవించే నాగదోషాలు తొలగింపజేసుకోవటానికి ఎటువంటి పరిహార మార్గాలు పాటించాలో పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ఫాలం బందున కుంకుమన్ నిలిపి విద్వత్తా కవిత్వాధికత్వాలంబమ్ములు నీదు పాదముల
చిత్తాంభోజమందెవ్వడే నీలోలుండై నిల్పు వారికి కనిందే నింజయం బబ్బు వాడే లోకమునకేగ ఏమియగు సర్వేఢ్యుండు కామేశ్వరీ. ఓ కామేశ్వరీదేవి, ఫాలం మందున కుంకుమం నిలిపి అత్యంత భక్తితో నీకు కుంకుమ పూజలు చేసి ఆ కుంకుమను తీసుకుని ఈ నొసట ఎవరైతే ధరించి ఫాలం మందున కుంకుమం నిలిపి విద్వత్తా కవిత్వాధికత్వాలంబమ్ములు నీదు పాదములు చిత్తాంభోజమందెవడే నీలోలుండై నిల్పు వారికి కనెందే నింజయం బబ్బు. అలా నీకు పూజ చేసిన కుంకుమని నొసట ధరించి తన విద్వత్తును కవిత్వమును తనకున్న మేధాశక్తిని సృజనాశక్తిని ఏ రంగములో అయినా కవులైతే కవిత్వము అలాగే వారి విద్వత్తు పాండిత్యం వేరు, ఇది చదువుకుని సాధించేది. కవిత్వం జన్మతః వచ్చేది, దాన్ని మెరుగుపెట్టుకుంటూ ఈ విద్వత్తును పెంపొందించుకుంటూ ఈ విద్వత్తును కవిత్వమును ఇతర రంగములో వారు కూడా వారు సాధించినటువంటి విద్యను నైపుణ్యమును వారి యొక్క సృజనశీలతను ఈ రెండింటినీ కూడా ఆ అమ్మవారి పాదముల దగ్గర 2 పుష్పములు చేసి సమర్పించినట్లయితే ఫాలం మందున కుంకుమం నిలిపి విద్వత్తా కవిత్వాధికత్వాలంబమ్ములు నీదు పాదములు చిత్తాంభోజమందెవ్వడే నీలోలుండై నిల్పు. నీకు తనను తాను సర్వసమర్పణ చేసుకుని నీ మహిమలను విన్నా, నీ గాథలను చదివినా, నీ గురించి ఒక్కసారి తలుచుకున్నా తనను తాను మరచిపోయేటువంటి భక్తి పారవశ్యం కలిగి ఉండి ఈ రెండింటినీ కూడా నీ పాదములకు సమర్పించినట్లయితే అటువంటి వాడికి వారికి ఎందే నింజయం బబ్బు. ఏ విధంగా ఉన్నవారు ఏ రంగంలో ఉన్నా వారికి జయం కలుగుతుంది. వాడే లోకమునకేగ ఏమియగు. వాడు చేసినటువంటి పనులను బట్టి స్వర్గానికి వెళ్ళినా, వైకుంఠానికి వెళ్ళినా, కైలాసానికి వెళ్ళినా, పితృలోకానికి వెళ్ళినా, సూర్యలోకానికి వెళ్ళినా, సత్యలోకానికి వెళ్ళినా, ఏ లోకానికి వెళ్ళినా కూడా వాడే లోకమునకేగ ఏమియగు. ఏమవుతుంది వాడికి? నిత్యానంద స్థితిలో ఉంటాడు, పరమశాంత స్థితిలో ఉంటాడు. పరమశాంత స్థితిలో నిత్యానంద స్థితిలో ఉన్నవాడు నరలోకమైతే ఏమి, నరకమైతే ఏమి, నారాయణుడి దగ్గర ఉంటేనేమి వాడే లోకమునకేగ ఏమియగు సర్వేఢ్యుండు కామేశ్వరీ. సర్వమునందు కూడా నీ తత్వమును దర్శించి తనను తాను నీకు సర్వసమర్పణ చెందినటువంటి వాడికి నిత్యానంద స్థితి ఉంటుంది. వాడికి ఏ రంగంలో అయినా సరే జయం కలుగుతుంది అని తెలియజేస్తూ ఆ కామేశ్వరీదేవిని ఆరాధిస్తే ఎటువంటి ఫలితములు ఉంటాయో నిశ్చల భక్తి యొక్క ప్రయోజనాన్ని తన పద్యాలలో నిక్షేపిస్తూ అద్భుతమైన శతకాన్ని మనకు అందించిన విద్వత్ కవులు, అవధాన చక్రవర్తులు శ్రీ తిరుపతి వెంకటేశ్వర కవుల కామేశ్వరీ శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీ కామేశ్వరీ దేవ్యై నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. శివప్రీతికరమైనటువంటి సోమవారం, అభిషేక ప్రియుడైనటువంటి పరమేశ్వరుణ్ణి వివిధ రకాలైనటువంటి ఏకాదశ ద్రవ్యాలతో అర్చన చేస్తూ పంచామృతాలతో అభిషేకము, పంచముఖ పరమేశ కరుణించుము అంటూ ధ్యానం చేయాలి. అలాగే వివిధ రకాలైనటువంటి పుష్పాలతో స్వామిని అర్చన చేయటం వలన చాలా విశిష్టవంతమైనటువంటి సత్ఫలితం కూడా కలుగుతుంది అని చెప్పేసి మహాశివపురాణం మనకు తెలియజేస్తుంది. ఈ మాఘమాస సోమవారం వివిధ రకాలైనటువంటి పుష్పాలు, వాటిలో అత్యంత ప్రీతివంతమైనది
పరమేశ్వరుడికి చాలా ఇష్టమైంది తుమ్మి పువ్వు. స్వచ్ఛమైన తెలుపు రంగు కలిగి ఉన్న మనస్సు పరమేశ్వరుడికి అంకితం చేయాలి, త్రికరణ శుద్ధి కలిగి ఉండాలి అని చెప్పడం. అంతేకాకుండా శంకు పూలతో పరమేశ్వరుని అర్చన చేయటం విశిష్ట ఫలదాయకం. శంకు యొక్క పువ్వు నీలలోహిత తత్వానికి నిదర్శనం. అలాహలం వచ్చినప్పుడు పరమేశ్వరుడు ఆ యొక్క అలాహలాన్ని ఆయన పార్వతీదేవి కనుసైగ చేయగా నేరేడు పండులా చేసి స్వీకరించి తన గొంతులో అలాగే ఉంచాడు. అప్పటి నుంచి ఆయన నీలలోహిత అని పిలువబడ్డాడు కదా. మరి అటువంటి తత్వానికి నిదర్శనమే ఈ శంకు పూలు. అటువంటి శంకు పూలను స్వామికి అలా మనస్ఫూర్తిగా గనక అర్చన చేసినట్లయితే విశిష్టవంతమైనటువంటి జీవన్ముక్తిని కలిగింపచేస్తాడు ఆ పరమేశ్వరుడు. అలాగే మారేడు దళం సాక్షాత్తు లక్ష్మీప్రదం కదా. ఈ మారేడు దళాన్ని స్వామివారిపై ఉంచేటప్పుడు గంధం రాసి గనక స్వామికి సమర్పించినట్లయితే లక్ష్మీ కటాక్ష సిద్ధిని ప్రసరింపచేస్తాడు పరమేశ్వరుడు. అలాగే ఉమ్మెత్త పువ్వు, ఆ ఉమ్మెత్త పువ్వు అద్భుతవంతమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. ఆరోగ్యము, ఐశ్వర్యము, అదృష్టము. ఉమ్మెత్త పూలు కూడా పరమేశ్వరుడికి చాలా ప్రీతివంతమైనవిగా మనకు శాస్త్రాల్లో తెలియజేశారు. అలాగే ఈ యొక్క మాఘమాస సోమవారం నాడు వివిధ రకాలైనటువంటి పూలతో స్వామిని అర్చన చేస్తూ జాజి పూలు, విరజాజి పూలు, చేమంతులు ఇలా కూడా పూజించటం సర్వవిధ శ్రేయోదాయక ప్రభావాన్ని కలిగింపచేస్తాయి సుమ. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిరఋతువు మాఘమాసం కృష్ణపక్షం సోమవారం. సూర్యోదయం 6:43 సూర్యాస్తమయం 6:16 తిథి నవమి సాయంకాలం 4:39 వరకు. నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 12:50 వరకు. వర్జం లేదు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:53 నుంచి 1:39 వరకు. మరల మధ్యాహ్నం 3:11 నుంచి 3:57 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 3:01 నుంచి 4:48 వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11:55. నేటి విశేషం మాఘమాసంలోని సోమవారం. మాఘమాసం మహాశివరాత్రి వచ్చేటువంటి మాసం. శివునికి చాలా ప్రీతికరమైనది. సోమవారం కూడా ఆయనకు ప్రీతికరమైనది. కాబట్టి మనం ఆ శంకరుణ్ణి ఆరాధించుకోవడం ద్వారా, బియ్యంతో పూజ చేయడం ద్వారా శంకరుని యొక్క అనుగ్రహం, అలాగే బియ్యం మనం వినియోగించడం వల్ల సాక్షాత్తు చంద్రుని యొక్క అనుగ్రహం, చక్కని మనశ్శాంతి, మానసిక ఆరోగ్యం, తద్వారా భౌతికమైన ఆరోగ్యం,
ఆయన మృత్యుంజయుడు కాబట్టి గండాలు తప్పడం, ఆయన సోమశేఖరుడు కాబట్టి ఆ చల్లని మానసిక ప్రశాంతి, చక్కని ఆలోచనా శక్తి ఇవన్నీ కూడా సిద్ధిస్తాయి. ముఖ్యంగా ఆ శివారాధన ద్వారా ఆర్థికపరమైనటువంటి, ఆరోగ్యపరమైనటువంటి సకల సమస్యలను మనం అధిగమించగలుగుతాం. నేటి ఆణిముత్యాలు. బహిరంగ ఉపన్యాసాలు, శరీర కర్మలు మహాత్ముల మౌనానికి సాటిరావు. ఊహలో ఉన్న వారిని ప్రేమించడం చాలా సులభం, అందరూ చేసేదే. ఉనికిలో ఉన్న వారిని ప్రేమించు. నమస్తే శారదా దేవి కాశ్మీరపురవాసిని త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహి మే. సాక్షాత్ శివస్వరూపులైన శంకరులు బ్రహ్మ విద్యను బోధిస్తూ ఎక్కువ కాలం గడిపినది శృంగేరి. అదే మనం చెప్పుకున్నాం ఇక్కడ. అవతీర్ణశ్చ కాలట్యాం కేదారెంతర్హితశ్చ యః చతుష్పీఠ స్థాపకశ్చ జయతాత్ శంకరో గురు. కాలడులో అవతరించి కేదారంలో అంతర్ధానమైన ఆదిశంకర భగవత్పాదుల వారు 4 పీఠాలు స్థాపన చేశారు. ఆ 4 పీఠాలు ప్రథమం శృంగేరి, ఆ తర్వాత ద్వారక, పూరి చెప్పబడుతున్నాయి, ఇక బదరి. ప్రధానంగా ఈ 4 చెప్పబడుతున్నాయి. చతుష్పీఠములు 4 దిక్కుల్లో స్థాపన చేశారు. ఆ పీఠాల్లో ఎలాంటి వాళ్ళు ఉండాలో అని శాసనం చేశాడండి. ఇక్కడ చూడండి ఎలాంటి వాళ్ళు ఉండాలో. అస్మత్ పీఠే సమారూఢ పరివ్రాట్ ఉక్తలక్షణ అహమేవేతి విజ్ఞేయ యస్య దేవ ఇతి శృతే. గొప్ప మాట చెప్పాడు ఇక్కడ. నా యొక్క పీఠాల్లో ఉండవలసినటువంటి వారు ఎవరంటే అతడు నేనే అనేటువంటి భావం కలిగిన వాడై ఉండాలి. అంటే ఆత్మజ్ఞానం కలిగిన వాడని అర్థం చెప్పుకోవచ్చు. అతడు సాక్షాత్ శంకరులే, ఇది తెలుసుకోవాలి. శంకర పీఠంలో వచ్చేవాళ్ళు శంకరులే అవుతారు ఇక్కడ అని శంకరులే శాసనం చేశారు. ఎలా అండి అంటే ఆయన తపస్వి. ఇప్పటికీ శంకరులతో సమానమైన వారే శంకర పీఠాల్లో ఉన్నారు, ఇది తెలుసుకోండి ఇక్కడ. అందున శంకరులు ఎక్కువ మసలినటువంటి శృంగేరిలో శంకర స్వరూపం ఉంది. ఇప్పటికీ కూడా మీరు పరిశీలించండి. ఆదిశంకరులంతా ప్రతిభాశాలరే కనబడుతూ ఉంటారు మనకి. అలాంటి శృంగేరి దక్షిణాపథానికి అంతటికీ గురుపీఠం, ఇది తెలుసుకోండి ఇక్కడ. శంకర సంప్రదాయాన్ని గౌరవిస్తూ శంకర సిద్ధాంతాన్ని వ్యాప్తి చేస్తూ మహోన్నతులైనటువంటి సన్యాసుల యతీశ్వరుల పరంపర కలిగినటువంటి గొప్ప గొప్ప కేంద్రములు ఉన్నాయి. వారందరినీ మనం గౌరవించాలి. వారందరిపై మనకు గౌరవం ఉంది. ఈ చెప్తున్న వాడితో సహా మనందరికి గౌరవం ఉంది. కానీ జగద్గురు స్థానంలో మనందరం శిరస్సు మీద పెట్టుకునేది శృంగేరి జగద్గురువులు, అది తెలుసుకోవాల్సినది. భారతీ తీర్థస్వామి వారంటే చాలు, శృంగేరి జగద్గురు స్థానం అది. అందుకే అక్కడ ఉండేవాడు ఎలా ఉండాలో శంకరులు శాసనం చేశారు. శుచి జితేంద్రియ వేదవేదాంగాది విశారద యోగజ్ఞ సర్వశాస్త్రజ్ఞ సమదాస్థానం అర్హతి స మత్ ఆస్థానం అర్హతి. ఎటువంటి వారంటే శుచి అయిన వాడు. శుచి అనగా ఒకటే నిర్వచనం అండి, సదాచార సంపత్తి కలిగిన వాడు. శుచి అనగా సదాచార సంపత్తి కలిగిన వాడు. రెండవది జితేంద్రియ, ఇవన్నీ తెలిసినవే. వేద వేదాంగాది విశారద, చతుర్వేదములు వాటి అంగములతో సహా జగద్గురువులు తెలిసండి. ఆశ్చర్యం, కళ్ళు తిరిగితే మహామహా పండితులు ఆశ్చర్యపోతారు. ఆయన యజుర్వేదమే కదా అనుకున్నాడు ఒక ఆయన. వేద పఠనం జరుగుతోంది. ఒక ఋగ్వేద మహాపండితుడు అద్భుతంగా ఋగ్వేదం చెప్తున్నాడు. వెంటనే చూశారు, స్వరలోపం అన్నారు. ఆశ్చర్యపోయాడు. ఈయన యజుర్వేదంలో పండితుడు అనుకున్నాడు, కానీ ఋగ్వేదంలో స్వరలోపం చెప్పించారంటే చతుర్వేదాల్లో చెప్పగలరు ఆయన మహానుభావులు. ఏ భాషలోనైనా మాట్లాడగలరు. అది ఇక్కడ ఎందుకయ్యా అంటే, ఒకటి 4 పీఠాలు ఎవరైనా శంకర స్వరూపులే. శృంగేరిలో శారదాంబ రూపులు కూడా, ఎందుకంటే శారదాంబ దక్షిణామూర్తి రూపులు కదా, అది దాని యొక్క విశేషం. అందుకే వేద వేదాంగాది విశారద యోగజ్ఞ. ఇక్కడ ఈ స్వరూపం ఫోటోకున్నది కాదు, ఆయన యోగంలో ఉండగా మనం చూసినటువంటి చిత్రం. అందుకే యమనియమ జ్యేష్ఠాంగ యోగానుష్ఠాన నిష్ఠ అంటాం కదా, అది యోగజ్ఞులు. సర్వశాస్త్రజ్ఞ, సర్వశాస్త్రములు తెలిసినటువంటి వారు. అలాంటి వారే జగద్గురు శబ్దానికి, సర్వజ్ఞ శబ్దానికి అర్హులు. వారు నా స్వరూపులే, వారే ఈ పీఠంలో ఉంటారు, ఉండాలి అని కట్టడి చేశారు. ఇప్పుడు చదివిన వాక్యములు శంకరులు, ఆదిశంకరులు ఇలాంటి వారే నా పీఠంలో ఉంటారన్నారు.
అలాగా ఈ పీఠం ప్రధానంగా 4 పీఠాలు 4 వేదాలకు ప్రతీకలుగా పెట్టారు. ఇది తస్య యజురేవ శిరః అన్నట్లుగా అది యజుర్వేద స్వరూపంగా అక్కడ ప్రకాశిస్తున్నటువంటిది. ఆ దివ్యమైనటువంటి ఆ క్షేత్రానికి మనం నమస్కారం చేసుకుంటూ అక్కడ స్ఫటికలింగాన్ని ఇప్పటికీ ఆరాధింపబడుతూ ఉంటుంది. ఇక్కడ దివ్యమైన స్ఫటికలింగం అది శంకర భగవత్పాదుల వారు కైలాసం నుంచి తీసుకొచ్చిన 5 లింగాల్లో ఒకటి చంద్రమౌళీశ్వరుడిగా ఆరాధింపబడుతున్నది. ఇక శంకరులు అక్కడ ప్రతిష్ఠ చేసినటువంటి దివ్యమైనది చందనంతో ఉన్నటువంటి కాష్టముతో ప్రతిష్ఠ చేశారు అని చెప్పుకున్నాం. అది శృంగగిరి ఋష్యశృంగుల వారు తపస్సు చేసి సిద్ధి పొందినది. వాళ్ళ తండ్రి విభాండక మహర్షి కూడా అక్కడ శివైక్యం చెందాడు. అందుకే విభాండక మహర్షి తపస్సిద్ధి పొందిన చోటు మల్హానికరేశ్వర అనే ప్రాంతంలో ఉన్నది. ఆ స్వామి పేరు కూడా మల్హానికేశ్వరుడు. అలాగే శృంగేరి దగ్గర కిగ్గ అనే గ్రామం ఉంది. అక్కడ కొమ్మున్న లింగం ఉంటుంది. అంటే ఋష్యశృంగుడు శివైక్యం చెంది సిద్ధి పొందినటువంటి చోటు అని చెప్తున్నారు. ఇక్కడ రమణీయమైన శిల్పాలు, అమ్మవారి ఆలయం చాలా విశేషంగా మనకు కనబడుతున్నది. శృంగేరికి చుట్టూ కూడాను ఆదిశంకర భగవత్పాదులు రక్షణ శక్తులను ఏర్పాటు చేశారు. అందుకే ఇప్పటిగా రక్షణ శక్తి ఉంది. ఒకటి వనదుర్గ, ఇంకోటి కాళి, 3వది కాలభైరవుడు, 4వది ఆంజనేయ స్వామి. ఇప్పటికి ఆదిశంకర భగవత్పాదులు వారు పెట్టినటువంటిది రక్షిస్తూ ఉంటారు వీళ్ళు. అందుకే శృంగేరి ఎప్పుడు చెక్కు చెదరని తపోధామం. శృంగేరికి వెళితే మాత్రం భూమి మీద ఒక చోటుకి వెళ్ళినట్టు అనిపించదు, ఒక లోకానికి వెళ్ళినట్టు అనిపిస్తుంది. బ్రహ్మలోకం. ఒక మాట అంటాడు అగస్త్యాశ్రమాన్ని వర్ణిస్తూ శ్రీనాథుడు, బ్రహ్మలోకమునకు అనుప్రాసమైన కలసజని పర్ణశాల డగ్గరెరివారు అని. బ్రహ్మలోకానికి అనుప్రాస, బ్రహ్మలోకంతో సమానంగా ఉన్నటువంటిది. మళ్ళీ బ్రహ్మలోకమే దిగిందా అనిపించిందిట. ఆనాడు అగస్త్య మహర్షి ఆశ్రమం వర్ణిస్తూ చెప్పారు, నిజానికి భూమి మీద ఉన్న బ్రహ్మలోకం ఏదయ్యా అంటే శృంగేరి, అందులో సందేహం లేదండి. ఎందుకంటే బ్రహ్మతేజ చుట్టుపడుతున్న వేదవేత్తలు సంచరిస్తుంటారు. రమ్యమైనటువంటి సువాసనలు వెజ్జల్లుతున్న కుసుమాలతో అద్భుతమైన వృక్ష సంపద, హింస అనేది లేనటువంటి తుంగభద్ర తరంగాలు, ప్రశాంత రూపమైన బ్రహ్మ విద్యా రూపమైన అమ్మవారి ఆలయం. అటు పక్కన దివ్యమైనటువంటి శిల్పాలతో శ్రీచక్రాకారంగా ఉన్న విద్యాశంకర దేవాలయం. ఎన్ని విశేషమైన అంశాలు ఒకటి చెప్పుకుంటే ఎన్నున్నాయో. అలాంటి దివ్యక్షేత్రంలో వచ్చిన పరంపర చాలా విశేషమైన పరంపర మనకు కనబడుతున్నది. ఆ పరంపరలో ఆదిశంకర భగవత్పాదుల తర్వాత సురేశ్వరాచార్యుల వారు, ఆపై వచ్చిన వారిలో నిత్యబోధ ఘనాచార్యుల వారు, అటు తర్వాత జ్ఞానఘనాచార్యుల వారు, ఇలా వస్తూ వస్తూ ఒక్కొక్కరు గురించి గొప్ప గొప్ప చరిత్రలున్నాయి. అందులో చాలామంది అద్వైత విద్యను తిరిగి ఉద్ధరించినటువంటి వారు. ఇందులో 10వ పీఠాధిపతి యొక్క చరిత్ర చాలా విశేషమండి. ఆయన విద్యాతీర్థుల వారు. అవిద్యాచ్ఛన్న భావానాం నృణాం విద్యోపదేశతః ప్రకాశయతి యస్తత్వం తం విద్యాతీర్థమాశ్రయే అని నమస్కారం చేసుకుంటాం. ఈయన్ని విద్యాశంకరులను కూడా అంటారు, విద్యాతీర్థుల వారు. విద్యాతీర్థుల వారి దగ్గర అనేక మంది శిష్యులు ఇప్పటికే ఆచార్యుల దగ్గర చాలామంది నేర్చుకుంటూ ఉంటారు విద్యల్ని. అలా నేర్చుకున్న వాళ్ళల్లో మన తెలుగునాట నుంచి 2 సోదరులు వెళ్ళారు. ఆ 2 సోదరులు ఈ విద్యాతీర్థ స్వామి వారి వద్దే విద్య నేర్చుకున్నారు, విద్యాశంకరులు అనబడే వారి వద్ద. అందులో మొట్టమొదట 2వ ఆయనకి సన్యాసి దీక్ష ఇచ్చారు. అప్పుడు ఆయన పేరు భారతీ కృష్ణతీర్థ. మొదట ఆయన తర్వాత మళ్ళీ సన్యాసం స్వీకరించారు. ఆయన పేరు విద్యారణ్యుల వారు. ఆయన విద్యారణ్యుల వారండి. ఇది తెలుసుకోవాల్సిన గొప్ప విషయం ఇక్కడ. సర్వం శ్రీ శారదా చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే, సప్తాస్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం. సకృదేవ ప్రపన్నాయ తమాస్మీతి జయాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్వ్రతం మమ. ఎన్ని తప్పులు చేశావన్నది నేను చూడనురా. వచ్చి నా ముందు పడిపోయి రామా నేను నీవాడనన్నావా? మనుష్యుడు కాదు, సమస్త భూతములలో ఎవరైనా కాపాడతానన్నాడు. వాడు అనకపోతే ఆయన ఏం చేస్తాడు? నేను ఇవ్వను సీతమ్మని, చచ్చిపోతాను తప్ప. ఉరే పుత్రమిత్ర కళత్రాదులతో నశించిపోతావురా. వాడు వినలేదు. కుంభకర్ణుని చంపాడు, విభీషణుడు వెళ్ళిపోయాడు, రాక్షస సైన్యం నశించిపోయింది, లంక కాలిపోయింది. వినడే. 10 తలలు తెంపితే మళ్ళీ మొలిచే. బ్రహ్మాస్త్ర ప్రయోగం చేయడం వినా మార్గం లేనప్పుడు ఇక ఈ ఉపాధిలో వీడు ఉంటే లోకాల్ని పాడు చేయడం తప్ప వీడి వలన వీడికి శాంతి లేదు, 10 మందికి శాంతి లేదు. అప్పుడు పరమ కారుణ్యంతో విడిపించేస్తాడు లోపల నుంచి. అందుకే సంహార ప్రక్రియ అసలు ఎట్టి పరిస్థితులలోనూ కూడా ఈశ్వర కార్యంగా వచ్చినప్పుడు అది
ఏదో క్రౌర్యముతో చేసేటటువంటిది కాకుండా ఉంటుంది సనాతన ధర్మంలో. అయినప్పుడు రాక్షసులను కూడా ఆయన రక్షణ చేస్తూనే ఉంటాడు. వాళ్ళు మరీ విజృంభించిపోయారనుకోండి, ఇప్పుడు పడగొట్టడం వినా ఆయనకి మార్గం ఉండదు. అప్పుడు పడగొడతాడు, అప్పుడు కూడా దయతోనే పడగొడతాడు. కాబట్టి ఇప్పుడు ఇన్ని లోకాలను కాపాడుతున్నవాడెవడు తన కిరణముల సముదాయము చేత. అంటే ఆయనకి ఏ విధమైనటువంటి పక్షపాతములు ఉండవు. వృషద్విచిత్రతల్పయో భుజంగముక్తికస్రజో గరిష్టరత్నలుష్టయో సుహృద్విపక్షపక్షయో తృణారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్మన కదా సదాశివం భజే అంటాడు రావణాసురుడు. అన్నిటి యందు సమానంగా ఉంటాడు పరమేశ్వరుడు. అందుకే మీకు లోకాలు రాక్షసులు వరకు ఎందుకండి? సూర్య కిరణాల విషయం చూడండి. కిరణముల యొక్క చివరి భాగములంటే మనిషికి శరీరానికి అధోభాగంలో ఆఖరినే ఉంటాయి, పాదాలైనా ఉంటాయి. పాదాలు ఉంటాయి అంటే సూర్యకిరణముల యొక్క చివరి భాగములు ఏమిటి? పాదములేనా? అవే కరములని చెప్పచ్చు, అవే పాదములు కూడా. పాదములు అయితే ఆయన ఎక్కడ పాదాలు పెడుతున్నాడు? పర్వతముల యొక్క చివరి భాగాల్లో పెడుతున్నాడు, ముళ్ళ డొంకల్లో పెడుతున్నాడు, గాజు పెంకుల్లో పెడుతున్నాడు, శ్మశానంలో పెడుతున్నాడు, శవం మీద పెడుతున్నాడు, పుణ్యాత్ముడి మీద పెడుతున్నాడు, గంగానదిలో పెడుతున్నాడు, మురుగుగుంటలో పెడుతున్నాడు. ఆయన పాదములు పెట్టని ప్రదేశం ఉందా? ఆయన పెట్టను అంటే బ్రతుకుందా? మన బ్రతుకు కోసం అన్నిటినీ స్పృశిస్తూనే ఉన్నాడు, అన్నిటికీ తన పాద స్పర్శని అనుగ్రహిస్తూనే ఉన్నాడు. సద్బుద్ధి కలిగిన వాడు ఆయన పాదములను తల మీద ధరించి నమస్కరించి పొంగిపోతున్నాడు. సద్బుద్ధి లేనివాడు ఆయన అనుగ్రహిస్తుంటే దాన్ని దుర్బుద్ధితో పాడు చేసుకుని నశించిపోతున్నాడు. ఆయన మాత్రం సమానంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఆయన యొక్క విలక్షణమైనటువంటి వైశిష్ట్యాన్ని చెప్పడానికి అలా ఉండగలిగిన వాడు రామ. ఇంతమంది ఏం చేస్తున్నారో తెలిసి కూడా ఆయన నీ మీద సూర్యకిరణములు వెయ్యనన్న మాట అనడు రామ. అన్ని లోకాలను కాపాడుతున్నాడు, ఒక్క ఈ లోకాన్ని కాదు. రాక్షసులు ఉండే లోకాల దగ్గర నుంచి అన్ని లోకాల మీద కిరణ సముదాయాన్ని ప్రసరించి కాపాడుతున్నటువంటి పరమ ఉదారుడు రామ ఈ సూర్యబింబం. ఏష కాబట్టి చూడు ఎంత గొప్పవాడో అని చెప్పడానికి ఆయన ఏష దేవసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః. దేవాసుర గుణాన్ లోకాన్ పాతి గభస్తిభిః. దేవాసుర అన్నప్పుడు దేవా ప్లస్ అసుర, దేవాసుర సమన దీర్ఘసంధి. దేవతలు అసురులు అని. దేవతల యొక్క లోకాలు, దేవతల ధర్మాన్ని కాపాడుతుంటారు, అసురులు ధర్మాన్ని పాడు చేస్తూ ఉంటారు. అయినా అందరి లోకాల్ని కాపాడుతున్నవాడు మాత్రం ఆయనే. అంతటి సమబుద్ధి కలిగిన వాడు, అంతటి ఉదారుడని తెలిసిన తరువాత నేను ఇంతకు ముందు పాపాలు చేశానని ఎందుకు బెంగపెట్టుకుంటావు? ఈశ్వర నువ్వు ఉన్నావు, నేను మార్పు కావాలని కోరుకుంటున్నాను, నేను ఇక అలా బ్రతకాలని కోరుకోవట్లేదు. నువ్వు నా యందు ఇంతకాలం నుంచి నేను ఎన్ని దోషములు చేసినా అనుగ్రహించావు. ఇక పైన నువ్వు పరమ సంతోషంతో నన్ను అనుగ్రహించేటట్టుగా నేను బ్రతకగలిగిన వైభవాన్ని నాకి అని ఒక్క మాట ఆయన దగ్గర చెప్పగలిగితే ఆయన అలాగే పోషణ చేస్తాడు. అందుకే ఒక విశేషాన్ని చెప్తారు. సూర్యుని యొక్క కిరణములలో రెండు రకములైనటువంటి కిరణముల యొక్క సముదాయములు ఉంటాయి. ఒకటి మిత్రకిరణ సముదాయము అంటారు, ఒకటి వరుణ కిరణ సముదాయము అంటారు. మిత్రకిరణ సముదాయము చేత భగవద్బుద్ధిని కల్పిస్తాడు, భగవంతుని యందు కృతజ్ఞతాభావాన్ని కల్పిస్తాడు. వరుణకిరణ ప్రభావం చేత ఆసురీ ప్రవృత్తితో ఉన్నవాడు తన ఇంద్రియముల యొక్క ప్రకోపము చేత తానే పడిపోవడాన్ని ఊరుకుంటాడు, ఉదాసీనుడై ప్రవర్తిస్తాడు. అంటే ఒకసారి మనం చెప్పామనుకోండి, ఈశ్వరా నన్ను నిజమే ఎన్ని తప్పులు చేశానో ఇప్పటి వరకు, ఇలా నేను అస్తమానం వచ్చి చంపలేసుకోవడం కాదు, చేసిన మంచి పనులు ఎన్నున్నాయి వేళ్ల మీద లెక్క పెట్టడానికి సరిపో, దోషాలు ఎన్నున్నాయి లెక్క చెప్పడానికి సరిపో. అజ్ఞానినామయా దోషాన్ అశేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణి. ఒక్కసారి ఆ బింబం ముందు నిలబడు మార్పు కోసం, ఆయనకి చెప్పు చాలు, నీ మనసు మారుస్తాడు. ఆ కిరణ సముదాయము చేత, ఆ మిత్రకిరణముల చేత ఆ బుద్ధి కలగగానే, పశ్చాత్తాపము కలగగానే ధార్మికమైన జీవనాన్ని ఇస్తాడు. ఆ ధర్మాన్ని పట్టుకున్నవాడెవడో వాడు తరించిపోతాడు. అంత సమత్వ బుద్ధి కలిగిన వాడు రామ ఏష ఈని అని చెప్పడానికి
ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివస్కంద ప్రజాపతి మహేంద్రో ధనధక్కాలో యమః సోమో హ్యపాం పతిః. ఎంత సంతోషపడిపోతున్నాడో అగస్త్య మహర్షి. ఇలా చూపించి ఏష బ్రహ్మ చ చ అంటే కూడా, ఓ రామ ఈయనే బ్రహ్మ, చ అంతేకాదు విష్ణువు కూడా, ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ శివ స్కంద ప్రజాపతి. ఆయనే బ్రహ్మ, ఆయనే విష్ణువు, ఆయనే శివుడు, ఆయనే స్కందుడు, ఆయనే ప్రజాపతి, ఆయనే యముడు, ఆయనే కాలుడు, ఆయనే ధనదుడు, అన్నీ ఆయనే రామ. ఎంత పొంగిపోతున్నాడో. అసలు నిజానికి అన్నీ ఆయనే. అన్నీ ఆయన అయిన వాడు ఆ గుణములకు అధిపతులను కొంతమందిని ఇచ్చి దేవతాగణాలని చేశాడు. నిజానికి ఆయనలోంచి అవన్నీ వస్తాయి. ఆయనే పరబ్రహ్మముగా నిలబడ్డాడు. కాబట్టి అసలు మనకి వేదాంతంలో ఏమిటంటే ఉండేది ఒక్కటే పరబ్రహ్మ ఉంటుంది. ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడు అనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడివ్విధమున మనుచు వెనుచు హేలారతుడై అంటే హేలారతుడై పరమ హేళగా. ఆయన ఏం పెద్ద కష్టపడిపోడు, పరమ సునాయాసంగా ఆయన ఎవ్వడు సృజించు ప్రాణుల ఈ సమస్త ప్రాణులను సృజిస్తాడు. ఎవ్వడు రక్షించు అది పెరగడానికి అవకాశం ఇస్తాడు, త్రుంచు పడగొడతాడు. ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడనంతుండు ఎవ్వడు విభుడెవ్వడు వాడివ్విధమున మనుచు బెనుచు హేళారతుడై. వాడు జగద్భర్త, జగన్నాథుడు, విశ్వనాథుడు, విశ్వేశ్వరుడు. వాడు ఇలా లోకాలన్నింటినీ పుట్టిస్తూ ఉంటాడు, పెంచుతూ ఉంటాడు, పడగొడుతూ ఉంటాడు. నిజానికా ఉన్నదొక్కటే. కానీ సౌలభ్యం కోసం మనం ఏం చేస్తామంటే సృష్టించినప్పుడు బ్రహ్మ అంటాం, నిలబెట్టినప్పుడు విష్ణు అంటాం, పడగొట్టినప్పుడు రుద్రుడు అంటాం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నారాయణ. కలలను కనటం, నిద్ర అనే 3 అవస్థలు ఏ చైతన్యం ద్వారా అనుభవానికి వస్తున్నాయో అటువంటి సాక్షి చైతన్యమే దేహేంద్రియాదులందు అతీతమైన పరమాత్మయి ఉంది. అదే కర్మఫల రూపంగా సత్వగుణంతో జాగ్రత్తావస్థ, రజోగుణంతో స్వప్నావస్థ, తమస్సుతో నిద్ర, బుద్ధి యందు కలుగుతూ ఉంటాయి. బాగా తెలుసుకోవాలి. అది దానికి దీనికి సంబంధం ఏమని మాటి అడుగుతుంటామే. దీన్ని బాగా మళ్ళీ చూసి వినాల. అప్పుడే మనకు అర్థమవుతుంది. ఆ బుద్ధి యందు ఆత్మ సాక్షి చైతన్య రూపంగా ఎప్పుడు కూడా ఉంది. ఆత్మ సాక్షి చైతన్య రూపంగా ఉంది. బుద్ధితో తాదాత్మ్యం చెంది ఉండటం వల్ల ఈ అవస్థలన్నీ ఆత్మకేనా అనిపిస్తున్నాయి. అక్కడ భ్రమను పూర్తిగా నిజం అనుకొని అనుభవిస్తున్నది. అందుకని ఇదేనా ఉండొచ్చా అనేటువంటి ఒక తప్పు అభిప్రాయం వస్తుంది. ఆత్మకేనా ఇవన్నీ కూడా అనిపిస్తుంది. అటువంటి తాదాత్మ్యాన్ని జాగ్రత్తగా తిరస్కరించాలి. గంధం ద్వారా దానికి ఆశ్రయమైన వాయువును తెలుసుకున్న విధంగా పరమాత్మను బుద్ధిలోని అవస్థలను ప్రకాశింపజేసే సాక్షి చైతన్య స్వరూపంగా తెలుసుకోవాలి. ఆత్మకు బుద్ధితో పరవశత్వం వల్లనే ఈ జనన మరణ ప్రవాహ రూపమైన సంసారం సంభవిస్తుంది. త్రిగుణాలతోనూ కర్మలతోనూ సంసారం సుస్థిరమవుతుంది అని నారద మహర్షి చెప్తూనే ఉన్నాడు. ఇట్లనే వింటూనే ఉన్నాడు బాలకుడు లోపల ప్రహ్లాదుడు. ఇంకా ముందుకు చెప్తూ ఈ సంసారం కనిపిస్తుందే కానీ నిజం కాదు, ఇది కలలాగా మిథ్య వంటిది, ఇది అబద్ధం. ఇది 3 గుణాల యొక్క పరిణామ రూపాలే కర్మలు. ఆ కర్మల యొక్క బీజమే అజ్ఞానము. అజ్ఞానానికి కారణం ఆత్మానాత్మ వివేకం ఇక్కడ లేకపోవటమే, ఆత్మానాత్మ వివేకం లేకపోవటమే అని
సాధకులు గుర్తించి అజ్ఞానం అనే బీజాన్ని నాశనం చేసుకోవటానికి ప్రయత్నించాలి. అదే యోగము. బుద్ధి వృత్తుల యొక్క ప్రవాహాన్ని నివారించటమే యోగము. తత్రోపాయ సహస్రాణం అయం భగవతోదిత యదీశ్వరే భగవతి యథాయై రంజసారతి. జ్ఞానమనే బీజాన్ని నాశనం చేసుకొని, అంటే ఇక్కడ ఉండేటువంటి ఏ జ్ఞానం, జ్ఞానం అనే బీజం అన్నాను కదా, అస్సలు అజ్ఞానం ఎక్కువ పెద్ద బీజం ఇది. అదే బీజం పెడుతున్నది, అదే తీసుకుపోతుంది అజ్ఞానం. అందుకని అటువంటి అజ్ఞానం అనే బీజాన్ని అని మనం తెలుసుకోవాలి. జ్ఞాన బీజం కాదు ఇక్కడ, అటువంటి అజ్ఞాన బీజాన్ని, అజ్ఞానం అనేటువంటి ఒక బీజాన్ని నాశనం చేసుకునేటువంటి విషయంలో చాలా ఉపాయాలు ఉన్నాయి. కానీ భగవంతుడు ఒక ఉపాయాన్ని చెప్పాడు. దేనితో అయితే వివిధ ధర్మాలను ఆచరిస్తుండగా ఈశ్వరుడైన భగవంతుడి యందు ప్రేమ పుడుతుందో అదే భక్తి, అదే ఉపాయం. భక్తితో గురువును సేవించటం, తనకు లభించిన సర్వాన్ని భగవంతుడికి అర్పించటం, సత్పురుషులైన భక్తులతో సత్సంగము చేయటం, ఈశ్వరుని ఆరాధించటం, ఈశ్వరుడి గాథల యందు శ్రద్ధ కలిగి ఉండటం. ఇవన్నీ చిన్న చిన్నగా చెప్పుకొని పెడుతున్నాడు. శిశువు కదా లోపల, ఎంత పెద్దవాళ్ళైనా అజ్ఞానంతో కూడినటువంటి శిశువులు కాబట్టి దాన్ని నిదానంగా చెప్పినప్పుడు జ్ఞానం అజ్ఞానం పోతుంది. ఈశ్వరుడి గాథల యందు శ్రద్ధ కలిగి ఉండటం, మంచి మంచి కథలు వినాల. శ్రద్ధ ఈశ్వరుడి యొక్క, పరమాత్ముడి యొక్క, ఈశ్వరుడి గుణగాణాలను, స్వామి యొక్క లీలను కీర్తించటం, ఆయన పాదపద్మాలను ధ్యానించటం, ఆయన యొక్క మూర్తులను దర్శించి పూజించటం అన్నీ ఆయనకు సంబంధించిందే. విగ్రహారాధన పూర్తిగా, విగ్రహారాధనకు మనం ఏమేమి ప్రత్యక్షంగా ఉన్నారు దేవుడు అని చేస్తున్నామో అన్నీ కూడా భక్తినే. మూర్తులను దర్శించి ఆయనే అంటున్నాం కదా, దర్శించి పూజించటం మొదలైనటువంటి సాధనను అభ్యాసం చేయటం వల్ల భగవంతుడి యందు ప్రేమగా కలుగుతుంది కదా. సర్వేశ్వరుడైన శ్రీహరి సకల ప్రాణుల్లో ఉన్నాడు అనే భావంతో ఆ ప్రాణులకు ఇష్టమైన వస్తువులను ఎంతో ప్రియంగా, సాదరంగా సమర్పించాలి. సాధకులు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనేటువంటి 6 అంతఃశత్రువులను జయించాలి. భగవంతుడైనటువంటి వాసుదేవుడి యందు ఈ విధంగా భక్తిని పొందితే భగవంతుడి యందు ప్రేమ కలుగుతుంది. భక్తుడు భగవంతుడి యొక్క సాటిలేని గుణాలను లీల కోసమై అవతారములెత్తి ఆయన చేసిన కర్మలను, చూపించిన పరాక్రమాలను విని ఆనందంతో గుగుర్పాటు చెంది ఆనంద బాష్పాలు రాలుస్తాడు. భక్తుడైన వాడు ఆనందంతో అతడి కంఠం బొంగురుపోతుంది. అతడు బిగ్గరగా పాడుతూ నాట్యం చేస్తాడు. దెయ్యం పట్టిన వాడిలాగా నవ్వుతూ, ఏడుస్తూ, ఈశ్వరుణ్ణి ధ్యానిస్తూ జనులకు నమస్కరిస్తూ ఉంటాడు. ఆత్మరూపుడైన ఈశ్వరుడి యందు మనస్సును లగ్నం చేసి సిగ్గు విడిచి పదే పదే నిట్టూర్పులు విడుస్తూ శ్రీహరి, జగన్నాథ, నారాయణ అని పిలుస్తూ ఉంటాడు. ఇటువంటి స్థితికి భక్తుడు చేరుకున్నప్పుడు అతడికి సకల బంధాలు తొలగిపోతాయి. అతడి అంతఃకరణం, దేహం కూడా భగవంతుడి లీలను అనుగుణంగా తయారవుతుంది. అట్లే ప్రపంచంలో తిరుగుతున్నాడు, అయినప్పటికీ భక్తితో పూర్ణంగా తన శరీరాన్ని మరిచిపోయాడు. అటువంటి వాడికి గొప్పగా
పరమాత్ముడి అనుగ్రహం కలుగుతుంది. భక్తుడు ఇలా గొప్ప గుణాన్ని కలిగి ఉండటంతో అతడి అజ్ఞానము వాసనలు పూర్తిగా దగ్ధమైపోతాయి. అతడు ప్రత్యక్షాది ప్రమాణాలకు అందని శ్రీహరిలో శాశ్వతంగా ఐక్యమైపోతాడు. ఎంత ఆనందంగా ఉంది ఈ మాట వింటే. పరమాత్ముడు నాకు మోక్షం ఇవ్వలేదు, ఇవన్నీ అభ్యాసం చేస్తే, ఇవన్నీ మీరు వింటే అప్పుడు మీకు మోక్షమే కదా. ఈ లోకంలో మానవుడు అశుభకరమైన మనోవాసనలు కలిగి ఉంటాడు. ప్రతి సందర్భంలోనూ దేన్నో పాతదంతా యోచన చేసుకుంటాడు. అశుభకరమైనటువంటి ఒక వాసనలు నిజంగా కూడా మనోవాసనలు మనసులో అట్లా మెదిలిపోతుంటాయి. ఉత్తమమైనటువంటి వాసన కలిగి ఉంటారు. అంతా నాశనమయ్యేటువంటి వాసనలే కలిగి ఉంటారు. అంతా పాడయ్యేటువంటి వాసనలే కలిగి ఉంటారు. ప్రత్యక్షాది ప్రమాణాలకు అందని శ్రీహరిని పొందటంతోనే అతడి సంసార చక్రం నివారించబడుతుంది. ఈ సంసార చక్రం నుంచి బయటికి రావాలంటే మీరు ఇంకోపారి ఈ చరిత్ర వినండి. ప్రహ్లాదుడు రాక్షస పిల్లలకు బోధించినటువంటిది, ప్రహ్లాదుడికి నారద మహర్షి బోధించినటువంటిది. ఇది ఎట్లా జరిగింది? ప్రహ్లాదుడికి ఆ నారద మహర్షి బోధించే విధానంగా కథ ఎట్లా జరిగింది అనేది కూడా మీరు తెలుసుకోవాలి. మీరు ఇంత చెప్తూ ఏడుస్తున్నాడు. నారాయణ